ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములే వాడి అన్నట్టు చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ లీడర్లు. అరే నేను ఎప్పటి నుంచి పార్టీ కోసం పనిచేసినోని, ఏం కథ? నన్ను కాదని ఎవరినెవరినో తీసుకొచ్చి పదవులు ఇచ్చిండ్రు. నన్ను గుర్తించకుండా నా మీద పోటీ చేసిన వాళ్ళని పార్టీలకు చేర్పించుకొని నన్ను తిప్పల పెట్టిస్తున్నారు. మా వాళ్ళకి మతి తప్పింది, అసలు వదిలిపెట్టి కొసరోని కొడ్డిస్తున్నారు అని అనుడే కాదు, కాంగ్రెస్ పార్టీ అంటేనే కసుబుస్ అంటున్నాడు మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. హాగో వాళ్ళ సర్కార్ మీద ఎంత కోపంతో ఉన్నాడో చూడండి. ఇంకా మనం ఏం లేదు కదా బాబు. మీ పని మీరు మా పని అయిపోయి మా పార్టీ అయిపోయింది. రాజ్యం వేలుండి చూసిండ్రా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావలిచ్చుకుందామని దగ్గరికి పోతే దూరం దూరం జరిగిండు. ఎంతో ప్రేమున్నట్టు దగ్గరికి రాకుండ్రి అన్నట్టు చేసిండు. ఇంకేమన్నా ఉన్నదా నాది అంటే నేను చేయాల్సిన పని ఏమన్నా ఉన్నదా ఓడ్చిందా అన్నట్టు అడిగిండు. తర్వాత మంత్రి పొంగులేటి ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాసు, అడ్లూరి లక్ష్మణ్లు చేతులు జోడించి మొక్కిండ్రు. జగిత్యాల పర్యటనకు పోయి అక్కడ లేనిపోని కీసులాట ఎందుకు అనుకున్నారో ఏమో మాట్లాడకుంటే వెళ్ళిపోతున్నారు. ఇక మీ పని మీరు చేసుకోండి, మా పని అయిపోయింది, మా పార్టీ పని అయిపోయింది అన్నట్టు చెప్పిండు. అంతేకాదు ఇక మీరే రాజ్యం ఏలుండ్రి అని తన కోపం మొత్తమే లగక్కిండు. మరి లేకపోతేంది, నేను సీనియర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ను, పార్టీని ఎన్నో ఏళ్ల నుంచి కాపాడుకుంటూ వస్తున్నా. అసొంటిది నన్ను కాదని ఎవరెవరినో పార్టీలో ఏర్పించుకుంటున్నారు, ఎవరెవరికో పదవులు ఇస్తారు. అంత చిన్నగా అనిపిస్తున్నానా మీకు అనే కోపాన్ని చూపెట్టిండు. వచ్చిన మంత్రి ఎమ్మెల్యేలు కూడా ఏం మాట్లాడినా ఇది ఇంకింత పెద్దగా అవుతుంది అనుకున్నారో ఏమో కుక్కిన పేన్ల తిరిగి వెళ్ళిపోయినరు. చాలా దినాల సంది కాంగ్రెస్ పార్టీలు ఉన్నట్టే గాని జీవన్ రెడ్డి మనసులో లేకుండా అవుతున్నదట. సీనియర్ లీడర్ అనే గౌరవం లేదు, పార్టీ మీద అలిగినట్టుంటే పిలిచి మాట్లాడే దిక్కు లేదు, ఏం కాదని ధైర్యం చెప్పే నాదుడు లేడనే బాధతోనే కుమిలిపోతున్నాడట జీవన్ రెడ్డి. పార్టీ లీడర్లు మంత్రులు జగిత్యాలకు వచ్చినప్పుడు ఆ కార్యంలో నామకే వాసి పాల్గొని వెళ్ళిపోతున్నాడట. పాపం ఎసొంటి లీడర్కు ఎసొంటి హాలతాయే అని అనుకుంటున్నారట జగిత్యాల జిల్లా పబ్లిక్. తెలంగాణ బీజేపీ పార్టీకి అధ్యక్షుడిని కావాలని రఘునందన్ రావు ఢిల్లీ లీడర్ల చుట్టూ తిరుగుతుంటే తెలంగాణలో మాత్రం రఘునందన్ రావు పేదల భూములు కొట్టేసిండు అనే వార్తలు బయటకు వస్తున్నాయి. ఏదో ఒకటి కాదు, రోజుకో వార్త చొప్పున సోషల్ మీడియాలో విడుదల చేస్తున్నారు. లాయర్ సాబ్ కాబట్టి వార్తలు రాసిన వాళ్ళ మీద నోటీసులు ఇస్తానని అన్నాడని ఇంకో లాయర్ సాబు ఆ భూముల ఆక్రమణ మీద వీడియో తీసి విడుదల చేసిండు. గదేందో చూడండి. మీరు ఒక బంగారాన్ని దొంగతనం చేసుకొని వచ్చారు, ఓకేనా? నేను దొంగతనం చేయలా, మీరు దొంగతనం చేసుకొని వచ్చారు, మీరు నాకు అమ్మారు, నేను కొన్నాను ఆ బంగారాన్ని. నేను దొంగ బంగారం కొనడం తప్పా కాదా? మరి అటువంటప్పుడు ఈయన కొన్నప్పుడు 2023లో దాన్ని పట్టా కింద మార్చేశారు ఆల్రెడీ. ఈయన ఏం చేశాడంటే ఒక ప్రాక్సీని పెట్టుకొని ప్రాక్సీ ద్వారా దాన్ని చేయించి ఈయన కొన్నాడు దాన్ని స్పష్టంగా అర్థమవుతుంది దాంట్లో. ఆగో అట్లా రఘునందన్ రావు తప్పు చేసిందని అంటున్నాడు వట్టెం రవికృష్ణ అనే న్యాయవాది. పేదలకు సర్కార్ వంచిన అసైన్డ్ భూమిని వేరేటోళ్లతో పట్టాలు చేసుకుంటే వాళ్ళ దగ్గర కొన్నానని చెప్తున్నాడు రఘునందన్ రావు. అది తప్పు కాదా? డైరెక్ట్గా కొన్నా వేరేటోళ్ళ దగ్గర కొన్నా తప్పే అన్నట్టు చెప్తున్నాడు రవికృష్ణ వకీల్ సాబు. ఇంకేమంటున్నాడు ఈయనుండ్రి. నిజంగా పట్టా ల్యాండ్ అసైన్మెంట్ ల్యాండ్ గా పడింది అనుకోండి, అటువంటి భూములు కోకొల్లలు కొన్ని లక్షల ఎకరాలు తెలంగాణలో ఉన్నాయి. రైతులు రెవెన్యూ ఆఫీసులు చుట్టూ తిరుగుతున్నారు, ఏ ఒక్క రిప్రజెంటేషన్ కి రెస్పాన్స్ ఇచ్చిన దాఖలాలు లేవు. ఫైల్స్ కింద వేసుకొని కూర్చుంటారు తప్ప వాళ్ళు పని చేయరు. ఎంపీ నుంచో ఎమ్మెల్యే నుంచో ఫోన్లు వెళ్తే తప్ప పనులు జరగవు. మరి అటువంటి దీనికి 176 ఎకరాలు పట్టా కింద ఈయన 80 ఎకరాలు కొన్నా అంటున్నాడు. 4 ఎకరాలు డిస్ప్యూట్ లో ఉందని ఆయనే చెప్పాడు. 76 ఎకరాలు రిజిస్ట్రేషన్ అయిందని చెప్పాడు. ఆ రిజిస్ట్రేషన్ సంబంధించిన ఈసీలు కూడా నా దగ్గర ఉన్నాయి, అన్ని నేను వెరిఫై చేశాను. ఈయన సగం 2023లో కొన్నాడు, సగం 2024లో కొన్నాడు. కానీ ఎలక్షన్ అఫిడవిట్ లో మొత్తం చూపించి దొంగ భూమి కాదు అన్నాడు. మరి ఎలక్షన్ అఫిడవిట్ లో నువ్వు 26 ఎకరాల 25 ఎకరాల 26 గుంటలు ఎంతో ఉంది, దానికి వాల్యుయేషన్ వచ్చేసి 52 లక్షలు చూపించాడు. మరి ఆయన లైవ్ లో చెప్పింది ఏంది? నేను ఎకరం 10 లక్షలు పెట్టి కొన్నా అన్నాడు. మరి 2.5 కోట్లు కదా అంటే నువ్వు ఎలక్షన్ కమిషన్ తప్పుదో పట్టించినావా, బ్లాక్ మనీ పే చేసినావా? ఒక ఎంపీ అయ్యి ఉండి, ఒక అడ్వకేట్ అయ్యి ఉండి చూడుండ్రి ఎట్లున్నది ఒక కథ. రఘునందన్ రావే లా పాయింట్లు లాగి వాదిస్తాడనుకుంటే ఈ రవికృష్ణ అనే వకీల్ సాబు ఒక కాక ఎక్కువనే చదువుకున్నా అన్నట్టు చేస్తున్నాడు కదా. ఓ యూట్యూబ్ ఛానల్ ఫోన్ చేస్తే రఘునందన్ రావు మాట్లాడిన దాంట్లో నుంచి తప్పులను దొరకబట్టిండు. అసైన్డ్ భూమి ఎవరికి పట్టా గాంధీ నీ ఒక్కనికి ఎందుకైతుంది? ఎకరం 10 లక్షలు పెట్టి కొంటే ఎలక్షన్ అఫిడవిట్లో ఎందుకు తక్కువ రాసినావు అంటే ఎలక్షన్ కమిషన్నే తప్పుదోవ పట్టించినట్టే కదా అంటున్నాడు. ఇంకేమంటున్నాడు కూడా ఇనుండ్రి. నువ్వు కొన్నప్పుడు పట్టా భూమి అంటున్నావు, ఇప్పుడు నా దగ్గరకు వచ్చినప్పుడు బంగారమే, దొంగదని రాసి ఉండదు. నేను కొన్నాను, కానీ దొంగ బంగారం తేలితే పోలీసులు నన్ను అరెస్ట్ చేస్తారా చేయరా? ఇప్పుడు నిన్నెందుకు చేయకూడదు ఆ లాజిక్ పైన?
నువ్వు తప్పు చేసావు కదా, నువ్వు అడ్వకేట్, నువ్వు ఒక పోనీ నువ్వు చదువురాని ఎమ్మెల్యేవో చదువురాని ఎంపీవో చదువుకోలేదు అనుకుంటే నేను ఒప్పుకుంటా. నువ్వు ఒక న్యాయవాది, సీనియర్ వ్యక్తివి, నువ్వు ఏదైనా ఈసీ తీసి చూడవా? కోర్టులో లాయర్లు వాదించినట్టే చెప్తున్నాడు. మాట మాటకు ఓ లా పాయింట్ మాట్లాడుతున్నాడు. ఎక్కడ రూల్సో కాదు, రఘునందన్ రావు మాట్లాడిన మాటల నుంచే చెప్తున్నాడు. అయితే ఈ లా పాయింట్లు లాజిక్లను రఘునందన్ రావును డైరెక్ట్ గా అడుగుతలేడట. ఇప్పుడు ఆయనను కూడా డైరెక్ట్ గా అనట్లే, నేను కలెక్టర్ని ప్రశ్నిస్తున్నా, ఎందుకంటే ఆయన చేసిన తప్పు. ఈ భూములలోల్లి అటుపోయి ఇటుపోయి కలెక్టర్ మేడకి ఎజుట్టుకునే తట్టున్నది. ఎందుకంటే ఈ తప్పు చేసింది కలెక్టరేనట. పేదలకు అసైన్ చేసిన భూమి పట్టా అయిందంటే అది సర్కార్ ఆఫీసర్లు చేయంది కాదు కాబట్టి కలెక్టర్ని అడుగుతున్నాడట. అచ్చం ఇసోంటి కేసులో సర్కార్ ఆఫీసర్లకు కూడా శిక్షలు పడ్డాయట. ఆ ముచ్చట కూడా చెప్పిండు. జడ్జిమెంట్ ఒకటి ఉందండి సివి భాస్కర్ రెడ్డి గారిది, లాస్ట్ మంతే వచ్చింది. ఇటువంటిది అసైన్ ల్యాండ్ వేరే వాళ్ళు కొన్నప్పుడు దాన్ని పట్టాగా చేసినప్పుడు రెవెన్యూ ఆఫీషియల్స్ ని తర్వాత రిజిస్ట్రేషన్ ఆఫ్ సబ్ రిజిస్టర్ అని తప్పు పట్టారు. వాళ్ళని కూడా క్రిమినల్ చర్యలు తీసుకోమని చెప్పి సివి భాస్కర్ రెడ్డి గారి జడ్జిమెంట్ ఉంది. నేను అది కూడా నేను ఇచ్చిన రిప్రజెంటేషన్ లో జడ్జిమెంట్ WP నెంబర్ కూడా మెన్షన్ చేసి నేను రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆగు, చాలా లోతుగానే ఆలోచన చేసినట్టున్నది రవికృష్ణ లాయరు. పాత కేసుల ముచ్చట్లు కూడా చెప్తున్నాడంటే గట్టి పట్టు మీదనే ఉన్నట్టున్నాడు లాయర్ సాబు. రఘునందన్ రావు చెప్పిన మాటల నుంచి ఇంకో లాజిక్ బయటికి తీసిండు. ఆయన చెప్పేది పచ్చి బూటకము. ఎందుకంటే 54 నుంచి హానీలు చూసిన వ్యక్తి 2006లో ఈసీ చూడ్డా? ఇంత లాజిక్ ఎట్లా మర్చిపోయింది ఆయన? కాబట్టి తప్పుడు పత్రాలు పుట్టించిన సర్కార్ ఆఫీసర్లను, ఆ భూములను కొన్న రఘునందన్ రావును తికమక పెట్టే పనులు చేస్తా అంటున్నాడు. ఈ లాయర్ సాబ్ ముచ్చటి ఇట్లుంటే కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక ఈ లావుని భూములు పట్టాలైనాయి అంటే వాళ్ళ నడుమ ఏదో సంబంధం ఉన్నదనే ముచ్చట్లు కూడా సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి. ఏది ఎట్లయినా అసలు నిజం ఏంటిదో కనిపెట్టడానికి సర్కార్ గట్టి ఎంక్వైరీ చేయాలనని, అందరికీ న్యాయం జరిగేటట్టు చేయాలనని కోరుతున్నారు ఈ భూముల ముచ్చట తెలిసిన పబ్లిక్.